హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌతమి. ఈరోజు నేను మరో సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో మనం మలై మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ సమ్మర్లో మనకి చల్లగా ఏదో ఒకటి తినాలనో తాగాలనో అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు క్విక్గా ఇలా ఐస్ క్రీమ్ని చేసుకొని తినేయచ్చండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 మీడియం సైజు మ్యాంగోస్ తీసుకున్నానండి. 4 తీసుకున్నాను, కానీ నేను ఐస్ క్రీమ్కి 3 మ్యాంగోస్ని యూస్ చేశాను. మనం ఇప్పుడు ఈ మ్యాంగోని పీసెస్గా కట్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకున్నాక నాకు 2 కప్పుల పీసెస్ వచ్చాయండి. 2 కప్పుల ముక్కల్ని మనం 1 కప్పు ఐస్ క్రీమ్లోకి యూజ్ చేయాలి గ్రైండ్ చేయడానికి, మరో కప్పు డైరెక్ట్గా మిక్స్ చేయడానికి పక్కన ఉంచుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో, ఇది 250 ml కప్ అండి. ఈ కప్పుతో నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 1 కప్పు తీసుకుంటున్నాను. ఇవి కాచిన పాలు కాదండి, చల్లటి పాలు, నార్మల్ మిల్కే తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు మిల్క్ పౌడర్ని వేస్తున్నానండి. 1/2 కప్పు దాకా చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మనం ఇంట్లో అందరూ పెరుగు చేసుకుంటారు కదా, ఆ పెరుగు మీద ఫస్ట్ లేయరు మీగడ మందంగా ఉంటుంది కదా, ఆ మీగడని వేసుకొని గ్రైండ్ చేశానండి. మీరు ఈ మీగడకి రీప్లేస్గా క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన తర్వాత 1/2 కప్పు దాకా ఈ పాలని పక్కకు తీసుకుంటున్నానండి. గ్రైండ్ చేసిన తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మ్యాంగో పీసెస్ వేసుకుంటే సరిపోతుందండి. వేసాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మీకు ఈ మ్యాంగో పల్పు గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొక 1/2 కప్పు దాకా పచ్చి పాలని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోయింది అనుకుంటే అలానే మీరు ఉంచేసుకోవచ్చు. గట్టిగా ఉందనుకుంటే మాత్రం 1/2 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. చేశాక ఇప్పుడు నేను ఒక బాక్స్లోకి తీసుకుంటున్నానండి. తీసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేశాక నేను పైన చూపిస్తున్న విధంగా ప్లాస్టిక్ షీట్తో మనం కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసి మూత పెట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ని అలాగే మనం పక్కకు తీసుకున్న పాలని 1 గంట ఫ్రీజర్లో ఉంచాలండి. 1 గంట తర్వాత చూస్తే కొంచెం గట్టిపడింది. ఇలా గట్టిగా పడిన దాంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలండి. మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఈ మ్యాంగో పల్పు పంటి కింద పడుతూ ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు మ్యాంగోకి బదులు ఏ ఫ్రూట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. బనానా కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, ఇలా ఏ ఫ్రూట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పక్కకు తీసుకున్నాను కదా 1/2 కప్పు మిల్క్ని, వాటిని కూడా వేసేస్తున్నానండి దీని మీద ఒక లేయర్ లాగా. ఇలా మొత్తం వేసుకొని ఒక్కసారి పైనే మనం కలుపుకోవాలండి. ఇది ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది కదా, సో చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎక్కువ మిక్స్ చేయకండి, పైన అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక అదే కవర్తో మనం క్లోజ్ చేసి దీని మీద బాక్స్ మూతను కూడా పెట్టేసి ఒక 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. చూసారు కదా, 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది.
చూడండి చాలా బాగా వచ్చిందండి ఐస్ క్రీము. మనం బయట బేకరీస్లో అయితే ఎలాంటి ఐస్ క్రీమ్ని కొనుక్కొని తింటామో సేమ్ అదే రుచితో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.